ఓం శక్తి గురుభ్యో నమః గణాధిపతయే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. దీంట్లో నారాయణుడు ఈ విష్ణువు శయనించి ప్రశాంతంగా నిద్రిస్తుంటాడు. లక్ష్మీదేవి కాళ్ళకి దగ్గర ఉండి సేవ చేస్తుంది. దీనికి సహజంగా ఏమనుకుంటారంటే భార్యని కాళ్ళ దగ్గర పడి నొక్కినట్టుగా అనుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే భార్యాభర్తల జీవితంలో భర్తకి భార్య లక్ష్మీదేవిలాగా ప్రవర్తిస్తూ ఆ లక్ష్మీదేవిని మనం ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే భర్త ఎక్కడికి వెళ్ళినా ఆ పాదాల వెనకాల లక్ష్మీదేవి రావాలని కోరుకుంటున్నట్లుగా భావన చేసుకోవాలి. అంతేగాని స్త్రీలు బానిసల్లా అనుకుంటే చేయగలిగేది ఏం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్క స్త్రీ భర్త పాదాలకి దగ్గర ఉండటం అని కాదు, ఆ లక్ష్మీదేవి ఉండి ఆ పాదాలు వెళ్ళిన చోట లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఇంటికి ఆ లక్ష్మీదేవిని తీసుకురావాలి అనే కోరికతో ప్రతి స్త్రీ కనుక ఉన్నట్లయితే అది అద్భుతమైన జీవితం. అన్యోన్య దాంపత్య సుఖసౌఖ్య సంతాన యోగ్యతా ఫలసిద్ధిరస్తుకి మూలాధారం అవుతుంది. అందువలన ప్రతి ఒక్కళ్ళు బానిస అని అనుకోకుండా ఈ విధంగా కనుక ఉన్నట్లయితే ఎప్పుడు స్త్రీ ఉత్తమ స్త్రీగాను భర్త మహావిష్ణువుగాను విరాజిల్లుతారు. ఇది తత్వం. సమస్తా లోకా సుఖినో భవంతు.